So our question is, in the Indian history, Alauddin Khilji time period known for so many reforms. Elucidate. భారతదేశ చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం చాలా సంస్కరణలకు ప్రసిద్ధి చెందింది, వివరించుము అని. ఎస్, కమ్ టు ద పాయింట్. అండ్ యు నో వెరీ వెల్, అల్లావుద్దీన్ ఖిల్జీ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్లో అత్యంత ప్రసిద్ధి చెందిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ అంటే మనకు 300 సంవత్సరాల కాలంలో, అంటే 300 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తానుల కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. సో అతను ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం కూడా అతని రిఫార్మ్స్ అమ్మ. అతను ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం కూడా అతని రిఫార్మ్సే. అయితే ఒక పాయింట్ ఏంటంటే, అతను రాజ్యానికి ఎప్పుడు వచ్చాడంటే, సెంట్రల్లో పొజిషన్ చాలా బాగున్నప్పుడు అతను రాజ్యానికి వచ్చాడమ్మా. సెంట్రల్లో అంటే ఢిల్లీ సుల్తానేట్ సెంట్రల్ ఏదైతే ఉందో కేంద్రం, అక్కడ చాలా బాగున్నప్పుడు ఇతను రాజ్యానికి వచ్చాడు. అది సెంట్రల్ ఏంది మనకు అప్పుడు? అప్పర్ గంగా, గంగా ఎగువ ప్రాంతం, అప్పర్ గంగా అండ్ ఈస్టర్న్ రాజస్థాన్ ఈ ప్రాంతం అమ్మా. ఢిల్లీ సుల్తాన్లకి ముఖ్యంగా కేంద్రీకృతమైన ప్రాంతం ఏదంటే ఎగువ గంగా ప్రాంతం, ఈస్టర్న్ రాజస్థాన్. ఈ రెండిట్ల మధ్య ఉన్న ప్రాంతం సెంటర్. ఈ సెంటర్లో ఇతని తాలూకు పొజిషన్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ కేమ్ టు ద పవర్. ఇద్దరికంటే ముందు వీళ్ళ మామ జలాలుద్దీన్ ఖిల్జీ చేసేవాడు, మీకు చూశారు కదా. సో ఇతని పొజిషన్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఆ సెంటర్లో సో ఈ కేమ్ టు ద పవర్. అంటే మంచి టైంలో అతను రాజ్యానికి సుల్తాన్గా అయ్యాడు. అయితే అతను ఏమనుకున్నాడంటే, ఎట్లానా పొజిషన్ బాగుంది కాబట్టి ఈ సుల్తాన్ని అప్రతిహాతంగా దీని తాలూకా వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్, ఈ సుల్తాన్ని ఏంటంటే ఇంక ఎవరి మనసు నుంచి చెరిగిపోని విధంగా ఇతను మార్చుకోవాలని ఫిక్స్ చేయడమా. అంటే ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ హీజ్ పొజిషన్ యాజ్ అన్రైవల్డ్ సుల్తాన్, అంటే అప్రతిహాత సుల్తాన్గా, అంటే అతని తాలూకా పొజిషన్ని అతను ఏ విధంగా అంటే ఇంకెప్పటికీ ఎవరూ మర్చిపోలేని విధంగా. అదే కదా, చూడండి ఇప్పుడు ఇది ఎప్పుడమ్మా, ఆల్మోస్ట్ 800 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. కానీ ఈరోజు మళ్ళీ మనం క్లాస్ రూమ్లో మాట్లాడుకుంటున్నాం 800 years బ్యాక్. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లో చాలామంది రాజులు ఉన్నారు, కానీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇతనేమనుకున్నాడు, ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ హిస్ పొజిషన్ యాజ్ అన్రైవల్డ్ సుల్తాన్, నేను ఇంక ఎప్పుడు ఎవరు మర్చిపోలేని విధంగా ఉండాలి. మర్చిపోలేదు నిజంగా, మనం 800 ఏళ్ళు అయినా మర్చిపోలేదు. ఎన్నో 100 కోట్ల మంది పుట్టారు, వెళ్ళిపోతున్నారు. సో అయితే మరి ఇట్లా కావడానికి, అప్రతిహాత సుల్తాన్గా మారడానికి అతను ఏమనుకున్నట్టే కొన్ని రిఫార్మ్స్ చేయాలి అనుకున్నాడమ్మా. ఫర్ దట్ ఈ ఇంట్రడ్యూస్డ్ నెంబర్ ఆఫ్ రిఫార్మ్స్. సో ఇట్లా మారడం కోసం ఇతను చాలా సంస్కరణలు చేశాడు. ఇతని సంస్కరణల్ని మనం క్లాసిఫైడ్ యాజ్, ఇతని సంస్కరణల్ని ఈ విధంగా మనం వర్గీకరించవచ్చు. 1, ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, భూమి శిస్తు విధానం అమ్మ. ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇతని సంస్కరణల్ని క్రింది విధంగా వర్గీకరించవచ్చు. క్లాసిఫైడ్ యాజ్, ఈజ్ రిఫార్మ్స్ మే బి క్లాసిఫైడ్ యాజ్ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, భూమి శిస్తు విధానం. సప్రెషన్ ఆఫ్ ది నొబిలిటీ, ధనిక వర్గాల వారిని అణిచివేత. మిలిటరీ రిఫార్మ్స్, సైనిక సంస్కరణలు. 4, మార్కెట్ సంస్కరణలు. సో ఇంట్రడ్యూస్డ్ నెంబర్ ఆఫ్ రిఫార్మ్స్ టు స్ట్రెంగ్థెన్ his position and as an unrivaled sultan. So these reforms classified as land revenue administration, suppression of the nobility, military reforms and market reforms. అయితే ఇందులోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ రిఫార్మ్స్లోకి వెళ్ళే ముందు ఒక 2-3 విషయాలు మనం తెలుసుకుందాం. ఏంటంటే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్
హీ అండ్ హీస్ ప్రెడిసిసర్స్. ఇతని కంటే ముందున్న రాజులు సుల్తాన్లకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ రాకముందు చాలామంది చేశారు కదమ్మా. స్లేవ్ డైనాసిటీలో చేశారు కొంతమంది. ఏమా అల్లావుద్దీన్ ఖిల్జీ డైనాసిటీలో కూడా జలాలుద్దీన్ ఖిల్జీ చేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే. అంటే మనం మొత్తం ఈ ఢిల్లీ సుల్తాన్లో ఇతను ముందున్న ప్రిడిసెసర్, ఇతను ముందున్న రాజులకి మధ్య తేడా ఏంటి అని ఒకటి గమనించి మనం రిఫార్మ్స్లోకి వెళ్తే మనం. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక మాటలో చెప్పాలంటేనమ్మా, జనరల్గా మనం ఇల్తుత్మిష్ చెప్పుకున్నప్పుడు మనం ఒక పాయింట్ చెప్పుకుంటాం. ఇల్తుత్మిష్ గాట్ మన్సూర్ ఫ్రమ్ ది ఖలీఫా. ఖలీఫా నుంచి మన్సూర్ తీసుకున్నాడు, నువ్వు భారతదేశాన్ని రూల్ చేయడానికి ఎలిజిబుల్ అని. ఖలీఫా అంటే ఎవరమ్మా? అతను ఇస్లాం రిలీజియస్ హెడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచానికి అతను ముస్లిం మతాధిపతి. సో అతను రూలర్ కూడా. తర్వాత మనకి మోడర్న్ ఇండియాలో కూడా టర్కీ రూలర్గా ఉంటాడు, మీకు తెలుసు. గాంధీజీ 4 డిమాండ్లో ఒక డిమాండ్ ఏంటి? ఖలీఫాని సేవ్ చేయాలి అని మీకు గుర్తుంది కదమ్మా. టర్కీ రూలర్ అతను అప్పుడు. అయితే మనకి ఎప్పుడు మోడర్న్ ఇండియా టైంలో. సో ఈ టైంలో కూడా మనకి ఇది మిడివెల్ ఇండియా. ఈ టైంలో కూడా ఇల్తుత్మిష్ ఈ గాట్ మన్సూర్ అంటే ఆమోద పత్రం ఖలీఫా నుంచి తీసుకుంటాడు. అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ అండ్ రిలీజియన్ అన్నీ ఒకే అండర్లో నడుస్తాయి. అంటే అడ్మినిస్ట్రేషన్లో రిలీజియన్ ఇన్వాల్వ్ అయి ఉందని అర్థమైంది ఇక్కడ తీసుకొని. ఓకేనా? అంతేకాకుండా ఉలేమాస్ అంటే తెలుసు కదమ్మా, మత పెద్దలు. సో వీళ్ళ జోక్యం ఎక్కువగా ఉండేది అడ్మినిస్ట్రేషన్లో. అయితే ఇతను మొట్టమొదటి సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ మొట్టమొదటి సుల్తాన్. ఏ విషయంలో అంటే అడ్మినిస్ట్రేషన్ వేరు, రిలీజియన్ వేరు. అడ్మినిస్ట్రేషన్ నుంచి సపరేట్ చేస్తాడు రిలీజియన్ని. మన్సూర్లు తీసుకోవడం కానీ, ఆమోద పత్రం తీసుకోవడం కానీ, లేకపోతే ఉలేమాసు అడ్మినిస్ట్రేషన్లో జోక్యం చేసుకోవడం కానీ, మత పెద్దలు జోక్యం తీసుకొని వీటన్నిటిని ఖండించాడమ్మా. ఒక మాటలో చెప్పాలంటే షరియత్, ఇస్లామిక్ లా, దాన్ని కూడా ఇతను ఒక టైంలో తిరస్కరించాడు. షరియత్, ఇస్లామిక్ లా ఏమా యు నో వెరీ వెల్. ఖురాన్ ఏంటమ్మా? మత గ్రంథం. ఇస్లామిక్ లా ఏంటి? షరియత్. దాన్ని కూడా అతను రిజెక్ట్ చేశాడమ్మా ఒక టైంలో. అంటే కంప్లీట్గా మతం వేరు, రాసుకోవాలి పాయింట్. మతం వేరు, పరిపాలన వేరు. మతాన్ని పరిపాలనని వేరు చేసినటువంటి మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ రాజు. సో మనం ఈజీగా ఇతని కరేజ్ అండ్ ఇతని బోల్డ్నెస్ మనకు అర్థమవుతుందమ్మా. అంటే ఆ రోజుల్లో అట్లా చేస్తే ఒప్పుకున్నది ఉండదు, కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ చేయగలిగాడు స్ట్రాంగ్గా. ఏమా మళ్ళీ అతని పొజిషన్ కూడా వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వచ్చాడు కూడా. మనం చెప్పుకున్న ఫస్ట్లో పాయింట్. అది ఇట్లా స్ట్రాంగ్ లేకుండా వస్తే ఏం చేస్తారు? మత పెద్దలు సప్రెస్ చేస్తారు. ఈ ప్రొక్లైమ్డ్ గుడ్ ఆఫ్ ది స్టేట్ యాజ్ ఈజ్ ఐడియల్. అతని మైండ్లో ఏముందంటే గుడ్ స్టేట్ అనేది అతని ఐడియల్. అంటే మంచి రాజ్యాన్ని కల్పించాలి, గుడ్ స్టేట్, ఎట్లయినా మంచి రాజ్యం, అదే అతని ఐడియల్. అతని ఆదర్శం ఏంటమ్మా? గుడ్ స్టేట్. అంటే ఇవన్నీ నేను దేనికి చేస్తున్నానంటే ఆ గుడ్ స్టేట్ కోసమే, అంటే ఒక మంచి రాజ్యం కోసమే ఇవన్నీ చేస్తుంది అన్నది ఒక పాయింట్ అమ్మా. ఎస్. అయితే మొట్టమొదటిది ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్. ఎస్, ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఎవర్ ఆర్ నాట్. సో he was the first sultan of Delhi Sultanate who wished to maintain direct contact with the farmers. రైతులతో ప్రత్యక్షంగా కాంటాక్ట్ పెట్టుకోవాలని అనుకున్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అమ్మ. రైతులతో డైరెక్ట్గా కనెక్షన్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఇంతకుముందు రైతులు ఉంటారు, అంటే ఫార్మర్స్ ఉంటారు. ఇక్కడ రాజ్యం ఉంటుంది, కింగ్డమ్ ఉంటుంది, లేదా సుల్తానేట్ కింగ్డమ్ ఉంటుంది. ఇంతకుముందు ఏంటి? మిడిల్ మ్యాన్ ఉండేవారు ఇక్కడ. ఈ రైతుల దగ్గర నుంచి మిడిల్ మ్యాన్ డబ్బులు వసూలు చేసి ట్యాక్స్ రాజ్యానికి ఇచ్చేవారు. ఆర్ గెట్టింగ్ మై పాయింట్? ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకోవాలని అనుకున్నాడు అంటే ఏంటి? రైతే డైరెక్ట్గా ఎవరికి కట్టాలి? రాజ్యానికి కట్టాలి. అంటే తను ఏం చేస్తాడు? ఈ మిడిల్ మ్యాన్ తీసి ఇక్కడ ఆఫీసర్స్ని పెడతాడు, గవర్నమెంట్ ఆఫీసర్స్ని. ఎస్, హీ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్
who wish to maintain direct contact with peasants or రైట్స్. రైతులతో ప్రత్యక్ష సంబంధం కావాలని అనుకున్నటువంటి మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్, నేట్ సుల్తాన్ ఆర్ ఢిల్లీ సుల్తాన్. ఏమా అయితే మరి ఇట్లా పెట్టుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ని రీమోడల్ చేయాలి. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ని రీమోడల్ చేశాడమ్మా, పునరుద్ధరీకరణ చేశాడు. రీమోడల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాజ్ రీమోడల్డ్. రెవెన్యూ డిపార్ట్మెంట్ని పునరుద్ధరీకరించాడు ఆర్ పునర్వ్యవస్థీకరించాడు. ఒక కొత్త ఆఫీస్ని క్రియేట్ చేశాడమ్మా, ముస్తకరాజ్. రెవెన్యూ ఆఫీస్ వాజ్ క్రియేటెడ్. ముస్తకరాజ్ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ దివానీ ముస్తకరాజ్. ముస్తకరాజ్ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ దివానీ ముస్తకరాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశాడు. కొత్త పోస్ట్ ఒకటి క్రియేట్ చేశాడమ్మా, అమీర్స్. ఈ క్రియేటెడ్ ఎ న్యూ పోస్ట్, అమీర్. దివానీ ముస్తకరాజ్ ఈజ్ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇందాక మనం బాల్బన్ టైంలో దివానీ అరీజ్ చెప్పుకున్నాం, అది మిలిటరీ డిపార్ట్మెంట్. దివానీ ముస్తకరాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అంటే కలెక్టింగ్ ద ట్యాక్సెస్. అండ్ న్యూ పోస్ట్స్ వర్ క్రియేటెడ్, అమీర్స్. నౌ అమీర్స్ కలెక్టెడ్ ద ట్యాక్సెస్ ఫ్రమ్ ద పీజెంట్స్ ఫ్రమ్ ది స్టేట్ సైడ్. రాజ్యం తరపున అమీర్స్ రైతుల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారమ్మా, అంటే డైరెక్ట్గా పీజెంట్ దగ్గరికి గవర్నమెంటే వెళ్ళి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఎవరు? గవర్నమెంటే. మీరు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు అంటే మీ వెనకాల గవర్నమెంట్ ఉంటుంది. ఇంకా 60 అయితే 60 ఏళ్ళు, 62 అయితే 62, 58 అయితే 58, ఎంత ఇస్తారో గవర్నమెంట్ అంతవరకు. గవర్నమెంట్ ఆఫీసర్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్. మీరు కానిస్టేబుల్ అయినా, కలెక్టర్ అయినా, కానిస్టేబుల్ అయినా పవర్ఫుల్లే. కానిస్టేబుల్ని ఎవరైనా ఏమని అంటారా? అనరు. అంటే ఊరుకుంటారా? మామూలు ఉంటుందా? అతను కానిస్టేబుల్ అంటే ఒక మనిషి కాదు, అతను ఒక గవర్నమెంట్ పర్సన్. చూడండి, ఇక్కడ ఫైటింగ్లు జరుగుతుంటాయి, కానీ ఒక కానిస్టేబుల్ వచ్చేసరికి దెబ్బగా ఆగిపోతే ఎవడు మాట్లాడు. ఎందుకు? కానిస్టేబుల్ వెనకాల అది. సో ఇదమ్మా. అంతేకాకుండా ఇతను ల్యాండ్ సర్వే చేయించేవాడు. ల్యాండ్ సర్వే చేయించి వ్యక్తి ఆధారపూర్వకమైన ల్యాండ్ సర్వే ఉండేదమ్మా. వ్యక్తి ఆధారపూర్వకమైన he got the land surveyed and got it recorded against the individual. వ్యక్తి పూర్వకమైన ల్యాండ్ సర్వే ఉండేది. ఎస్. ఇప్పుడు డైరెక్ట్గా తీసుకుంటున్నాడు కాబట్టి రైతుల నుంచి, మిడిల్ మ్యాన్ ఎవడో లేడు కాబట్టి, మిడిల్ మ్యాన్ ఇప్పుడు దోచుకోలేరు కాబట్టి ఇతను ట్యాక్స్ని హాఫ్కి పెంచాడమ్మా. ఇతను రాకముందు 1/3 లేదా 1/4 ఉండేదమ్మా. 1/3 ఆర్ 1/4 ఉండేది. అక్కడి నుంచి హాఫ్కి తీసుకొచ్చేసాడు. అంటే 33% ట్యాక్స్ కొంతమంది ఢిల్లీ సుల్తాన్లు తీసుకుంటే కొంతమంది 25 తీసుకున్నారు. సో వీటికి అగైనెస్ట్గా ఇతను 50% ట్యాక్స్. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ మ్యాన్ ఎవరు లేరు, మీ నుంచి దోచుకునేది ఉండదు, డైరెక్ట్గా మీరు ఎంత ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. సో మీకు తెలిసే ఉండాలమ్మా, మొత్తం భారతదేశ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసినటువంటి రూలర్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ, 50%. ఇంక తర్వాత బ్రిటిష్ వాళ్ళే ఉంటారు, వాళ్ళు కూడా ఇదే పద్ధతిగా 50, వాళ్ళు కూడా అట్లా నడిచారు ఆల్మోస్ట్. ఏమో క్లియర్, 50% ట్యాక్స్ వసూలు చేయడం జరిగిందమ్మా. సో అంతేకాకుండా ఇతను లంచగొండితనాన్ని అరికట్టడానికి ఈ ఇంక్రీజ్డ్ ద సాలరీస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ టు రెడ్యూస్ ది కరప్షన్. లంచగొండితనాన్ని అరికట్టడానికి ఇతను జీతాలను పెంచాడమ్మా. అండ్ ఇంట్రడ్యూస్డ్ ది పీరియాడికల్ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్, అంటే తనిఖీలను చేయించేవాడు, లెక్కల తనిఖీలను కూడా చేయించేవాడు ఎప్పటికప్పుడు. అండ్ ఇంట్రడ్యూస్డ్ ద పీరియాడికల్ ఆడిట్ అకౌంట్స్, ఎప్పటికప్పుడు లెక్కల తనిఖీలను కూడా చేయించేవాడు. ఎస్, ఇట్లా ఉంది. ఎనివే, ఒక పాయింట్ అయితే మీకు గుర్తుంచుకోవాలి, ఈ మిడిల్ మ్యాన్లు అనేవాళ్ళు ఎగిరిపోయారు. డైరెక్ట్గా పీజెంట్కి, రైతుకి ఏర్పడింది. సపరేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తాడు. కలెక్టర్ ట్యాక్స్ కలెక్షన్స్కి అమీర్స్ని వాడేవాడు. ఇంతకుముందు కుట్స్ అండ్ ముకద్దమ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళమ్మా. కుట్స్ అండ్ ముకద్దమ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు మిడిల్ మ్యాన్. ఎక్కడ? విలేజ్లో.
కుట్స్ అండ్ ముకద్దమ్స్. సో వాళ్ళు ఎగిరిపోయారు. ఇప్పుడు కుట్స్ ముకద్దమ్స్ లేరు. ఇంకా ఎవరు వచ్చారు? గవర్నమెంట్ ఆఫీసర్ అమీర్స్ వచ్చారు ఏమా. ఇట్లా ఇది సరే. నెక్స్ట్ సప్రెషన్ ఆఫ్ ది నొబిలిటీ, రెండో పాయింట్, ధనిక వర్గాల వారి అణచివేత. సప్రెషన్ ఆఫ్ ది నొబిలిటీ. సో ఎక్కువగా మనం ఆల్రెడీ అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో చూసాం. ఈ చెహల్గాన్ అంటే ఎవరమ్మా? ధనిక వర్గాలు. అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత మళ్ళీ అటు ఇటు అయిపోయింది. సారీ, బాల్బన్ టైంలో ఎవరు? చెహల్గాని. సో బాల్బన్ తర్వాత మళ్ళీ అటు ఇటు అయిపోయింది. మళ్ళీ ధనిక వర్గాలు చిన్నగా లేచారు ఈ గ్యాప్లో. సో వీళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వలేదు కానీ, అంటే కానీ వాళ్ళ సఖ్యత ఉంది. సో వాళ్ళ నుంచే కదా థ్రెట్ ఉంటుంది. కామన్ పీపుల్ ఎవరు ఏం చేయలేరు కదా సుల్తాన్ని. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ అంతా లేదు కదా. సో కాబట్టి ధనిక వర్గాల వారిని అణిచివేసి శాంతి సౌభాగ్యం కలగాలని చెప్పి 4 ఆర్డినెన్స్ జారీ చేశాడమ్మా. సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ట్రాంక్విలిటీ అండ్ పీస్, శాంతి సుస్థిరత, రాజ్యంలో శాంతి సుస్థిరత ఉండాలని 4 ఆర్డినెన్స్ని తీసుకొచ్చాడు. ఈ ఇంట్రడ్యూస్డ్ 4 ఆర్డినెన్స్ ఏమో 4 ఆర్డినెన్సెస్. ఎస్. మొదటిది ఏంటంటే ఈ క్యాప్చర్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఉలేమాస్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. మత పెద్దలు, మత సంస్థల ఆస్తులను రాజ్యంలో కలిపేశాడమ్మా. మత పెద్దలు, ఉలేమాస్, మత సంస్థలు తలకు ఆస్తులను రాజ్యంలో కలిపేశాడు. ఈ క్యాప్చర్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఉలేమాస్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. మత పెద్దలు మరియు మత సంస్థల ఆస్తులను రాజ్యంలో కలిపేశాడు. ఇవన్నీ రాజ్యానికి సంబంధించినవి అని చెప్పి. సో దానివల్ల ఏమవుద్దమ్మా, మత పెద్దల వాళ్ళు ఇంకా ఎగరడానికి ఏమీ ఉండదు. రెండో పాయింట్, ఈ రీఆర్గనైజ్డ్ ది స్పై సిస్టమ్, గూఢాచారి వ్యవస్థని పునర్వ్యవస్థీకరించాడు. ఒక మాటలో చెప్పాలంటేనమ్మా, సుల్తాన్ కలవాలంటే చాలా కష్టం, కానీ గూఢాచారికి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది. సుల్తాన్ కలిసే కంప్లీట్ రీఆర్గనైజ్ చేశాడమ్మా. గూఢాచార వ్యవస్థ అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు మనం కూడా వాడతాం. ఏంటది? ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ. దీన్ని పునర్వ్యవస్థ. వీళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ సుల్తాన్తో, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అట్లా, అంటే ఎవడన్నా ఏం చేస్తున్నాడా ఏందని చెప్పి. ఇంకోటి, ఈ ప్రొహిబిటెడ్ ది డైరెక్ట్ మీటింగ్స్ ఆఫ్ ది నోబెల్స్ అమ్మా. ఈ ధనిక వర్గాల వారు ఒకరికొకరు మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడాన్ని నిషేధించాడు. సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిషేధించాడు. ధనిక వర్గాల వారు సమావేశాలని ఏర్పరచుకోవడాన్ని నిషేధించాడమ్మా. ప్రొహిబిటెడ్ ది డైరెక్ట్ మీటింగ్స్ బిట్వీన్ నోబెల్స్. మీరెవరు డైరెక్ట్ మీటింగ్లు పెట్టుకోకూడదు. ఎప్పుడైనా మీరు మీటింగ్లు పెట్టుకోవాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి. ఇది 3వ ఆర్డినెన్స్. 4వ ఆర్డినెన్స్, ఈ ప్రొహిబిటెడ్ సోషల్ గ్యాదరింగ్స్ ఆఫ్ నోబెల్స్ అండ్ ఆల్సో ఇంటర్ మ్యారేజెస్ బిట్వీన్ ది ఫ్యామిలీ ఆఫ్ ది నోబెల్స్. ఇతను ఇంకొక దాన్ని కూడా నిషేధించాడు. ఏంటంటే సోషల్ గ్యాదరింగ్స్ ఆఫ్ నోబెల్స్. సోషల్ గ్యాదరింగ్స్ అంటే ఈ ధనిక వర్గాల వారు అందరూ కలిసి ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం, అంటే గ్రూపులుగా గ్యాదర్ అవుతారు కదమ్మా ఫ్యామిలీలతో కలిపి. అది పైది మీటింగ్స్, సమావేశాలు, కిందది సామాజిక గ్యాదరింగ్స్ అనేవి సమూహాలు కలవకూడదు. ఇంటర్ మ్యారేజెస్ చేసుకోకూడదు. ఎవరు? నోబెల్స్ ఒకరికొకరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. చేసుకోవడం వల్ల ఏమవుద్దమ్మా, కమ్యూనిటీ ఎక్సైజ్ చెప్పి బలంగా అయిపోతారు వాళ్ళు ఏమ్మా. అదే ఏంటది, ఇంటర్ క్యాస్ట్ కాదు, ఇంటర్ మ్యారేజెస్ చేసుకోకూడదు. ఇట్లా వాళ్ళు స్ట్రెంగ్త్ అవ్వకుండా, వాళ్ళు వీళ్ళకి థ్రెట్ కాకుండా, అంటే రాజ్యానికి థ్రెట్ కాకుండా ఇలా 4 ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఇది మనకి రెండోదమ్మా. నెక్స్ట్ మిలిటరీ రిఫార్మ్స్. ఈ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఇంట్రడ్యూస్డ్ ది స్టాండింగ్ ఆర్మీ అమ్మ. స్టాండింగ్ ఆర్మీని కలిగినటువంటి మొట్టమొదటి సుల్తాన్. సిద్ధ సైన్యం అంటమ్మా, అంటే ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇది యుద్ధాలు ఉన్నా లేకపోయినా సైన్యం అట్లా ఉంటూనే ఉంటుంది. దాన్ని సిద్ధ సైన్యం అంటాడు. ఈ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ హూ మెయింటైన్డ్ ఏ స్టాండింగ్ ఆర్మీ. సిద్ధ సైన్యం పర్మనెంట్ ఆర్మీ అమ్మ.
మనకు 2 రకాలైన ఆర్మీస్ ఉంటాయి. ఒకటి పర్మనెంట్ ఆర్మీ, 2 నాన్ పర్మనెంట్ ఆర్మీ. ఎస్, ఇది యుద్ధం ఉన్నా లేకపోయినా ఉంటుంది సిద్ధ సైన్యం. మరి ఇంతమంది నోబల్స్ని మెయింటైన్ చేయాలి అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తాలూకు ఐడియా క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ బాల్బన్ అమ్మ. బాల్బన్ ఏమో సుల్తాన్ పొజిషన్ స్ట్రాంగ్ చేయాలని, ఎందుకంటే అతను వచ్చేసరికి సుల్తాన్ పొజిషన్ వీక్ ఉంది. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చినప్పటికీ అల్లావుద్దీన్ ఖిల్జీ పొజిషన్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది, ఎక్కడ సెంటర్లో మళ్ళీ. ఓకేనా? కాబట్టి ఇతని ఐడియా ఉంటుంది, ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇతను ఏమనుకుంటే ఈ వాంటెడ్ టు ఎక్స్పాండింగ్ హిస్ టెరిటరీస్, ఈ వాంటెడ్ టు కాంక్వర్ ది ఎంటైర్ వరల్డ్ లైక్ అలెగ్జాండర్ లాగా. అంటే అతని కాలంలో మరి ఇండియా అది మొత్తం జయించాలని ఏమ్మా. కాబట్టి అతను మొత్తం జయించాలి అంటే సైన్యం ఉండాలి. అందుకే అతను సిద్ధ సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు, స్టాండింగ్ ఆర్మీని ఏర్పరచుకున్నాడు. అంటే యుద్ధం ఉన్నా లేకపోయినా సిద్ధ సైన్యం ఉంటుంది. సో మరి సైన్యం స్ట్రాంగ్గా ఉండాలి కదా, సైన్యం స్ట్రాంగ్గా ఉండాలి. ఆ రోజుల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటేనమ్మా ఈ మిలిటరీ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఇన్ఫాంట్రీ అంటే కాల్బలం, అంటే జనరల్ సైనికులు. కాల్బలం అంటే ఇన్ఫాంట్రీ. తర్వాత మనకి ఎలిఫాంట్రీ అంటే మన గజబలం అమ్మ, గజబలం. తర్వాత ఆర్టిలరీ, ఫిరంగి దళం, ఫిరంగులు ఈ బాంబులు వేస్తే ఫిరంగి దళం ఆర్టిలరీ. క్యావలరీ అంటే అశ్వదళం. మనకి ఈ ఢిల్లీ సుల్తానేట్ కాలంలో అయినా మొఘల్స్ కాలంలోనైనా ఈ మిలిటరీ డిపార్ట్మెంట్లో అత్యంత ఇంపార్టెంట్ ఏదంటే అశ్వబలం అమ్మ, క్యావలరీ, అశ్వబలం. దానికే అక్కడ అక్కడ అక్బర్ కానీ ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇట్లా వీళ్ళకి మిలిటరీ డిపార్ట్మెంట్స్ 4 ఉంటే ద మోస్ట్ పవర్ఫుల్ వన్ ఈజ్ అశ్వబల. ఓకేనా? కాబట్టి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశారంటే గుర్రాలకి ముద్ర వేయడం మొదలుపెట్టాడమ్మా. ఏ గుర్రాలు అయితే ఆ గుర్రాలు మనకు యుద్ధంలో పనికి రావు, సో మనకు అరేబియన్ హార్సెస్ కావాలి. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన హార్సెస్నే ఇక్కడ వీళ్ళు వాడేవారమ్మా. సో అది అవునా కాదు నిజంగా, లేకపోతే నోబెల్స్ ఏమైనా మోసం చేస్తున్నారా అని చెప్పి గుర్రాలకు ముద్ర వేయడం చేయడు. దాగ్ ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు. దాగ్ ముద్ర, రాజముద్ర ఒకటి వేస్తారమ్మా. బ్రాండింగ్ హార్సెస్, దాగ్ DAGH, దాగ్ అంటే బ్రాండింగ్ హార్సెస్. ఈ ఇంట్రడ్యూస్ 2 న్యూ రిఫార్మ్స్ ఇన్ ద మిలిటరీ రిఫార్మ్స్లో. మళ్ళీ 2 సిస్టమ్స్. వన్ ఈజ్ డాగ్, సెకండ్ వన్ ఈజ్ హులియా ఆర్ చెహరా. ఇది మస్టర్ రోల్ అమ్మా. మస్టర్ రోల్ అంటే సైనికులు రోజు వస్తున్నారా లేకపోతే డుమ్మ కొడుతున్నారా అని మస్టర్ రోల్. ప్రిపరేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ రోల్స్ ఆఫ్ సోల్జర్స్ గురించి వివరాలన్నీ ఇందులో ఉంటాయమ్మా, హులియా లేదా చెహరాలో. సో అటెండెన్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే రాకుండా ఏమైనా చేస్తున్నాడా, ఏంటి పరిస్థితి ఇట్లా అని. సో అన్ని పర్షియన్ హార్సెస్ ఉన్నాయా లేవా, సో లేకపోతే ఏమైనా దొంగ హార్సెస్ని వీళ్ళు తక్కువ రేటుకి తెచ్చిన ఏమైనా నోబెల్స్ పెడుతున్నారని ఇది ఇట్లా ఏమా. ఇంతేకాకుండా ఇతను సైనికులకి వీళ్ళకి ఏం చేశారంటే ఈ పెయిడ్ ద డీసెంట్ శాలరీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాండ్ అసైన్మెంట్. ఇతను వీళ్ళు ఆఫీసర్లకి భూమి బదులు జీతాలు ఇచ్చేవాడమ్మా, డీసెంట్ శాలరీస్, మంచి జీతాలు ఇచ్చేవాడు. ఆఫీసర్లకి భూమికి బదులు మంచి జీతాలు ఇచ్చేవాడు. మీకు తెలుసో లేదో అప్పుడు మనకి ఇక్కడ ఇక్తా అనే సిస్టమ్ ఉండేదమ్మా, గుర్తుందా మీకు? ప్రిలిమ్స్లో చదివారు. ఇక్తా సిస్టమ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇల్తుత్మిస్, ద రియల్ ఫౌండర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్. ఇల్తుత్మిస్ మీరు ప్రిలిమ్స్లో చదువుంటారు, ఈ పాయింట్ చదివారు కదా. ఇక్తా సిస్టమ్ అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ సాలరీస్ గవర్నమెంట్ గేవ్ ల్యాండ్ అసైన్మెంట్స్, ల్యాండ్ ఇస్తుంది. అదే రన్ అవుతుంది అప్పటి నుంచి. దాన్ని ఈవెన్ బాల్బన్ కూడా టచ్ చేయలే. బాల్బన్ కూడా సిస్టాన్ని ఏం టచ్ చేయలేదు, అట్లా ఉంచాడు. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంకి వచ్చేసరికి ఏమవుతుందంటే ల్యాండ్ ఇస్తే ప్రతి నెల ల్యాండ్ ఇస్తే అది పెద్ద జమీందారు అయిపోతున్నాడు. వాడు మాట వినట్లేదు, ఎవరు? నోబెల్స్. కాబట్టి ఏం చేశారంటే అది తీసాడు, ఆఫీసర్లకి భూములు ఇవ్వడం అనేది ఆపేశాడు. దాని ప్లేస్లో ఏమి ఇచ్చాడమ్మా? శాలరీ, దట్ టు డీసెంట్ శాలరీస్. లేదంటే అప్పటి వరకు భూమి తీసుకున్నాడు, నాకు ఈ శాలరీ అని సరిపోద్ది అంటాడు. ఆ రోజుల్లో ఎందుకమ్మో భూమికి అంత ఇంపార్టెన్సు?
ల్యాండ్ ట్యాక్సే హైయెస్ట్ ట్యాక్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాక్స్. ఎస్, ఈ పాయింట్ రాసుకున్నాము. ఎస్, ఇంకో పాయింట్ ఏంటంటే ఈ నెవర్ అలౌడ్ నొబిలిటీ టు హ్యావ్ దేర్ ఓన్ ఆర్మీ అమ్మ. ఈ నెవర్ అలౌడ్ నొబిలిటీ టు హ్యావ్ దేర్ ఓన్ ఆర్మీ. ధనిక వర్గాల వారు వాళ్ళ సొంత సైన్యాన్ని ఏర్పరచుకోవడానికి ఇతను ఎప్పుడు కూడా అనుమతి ఇవ్వలేదు. ధనిక వర్గాల వారు వాళ్ళ సొంత సైన్యాన్ని ఏర్పరచుకోవడానికి ఇతను అనుమతి ఇవ్వలేదు. ద ఫైనల్ వన్ ఈజ్ మార్కెట్ రిఫార్మ్స్. మార్కెట్ రిఫార్మ్స్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్ అనేవి మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదమ్మా. అయితే మన మాటల్లో కాకుండా ఒక పర్షియన్ హిస్టోరియన్ ఏం చెప్పాడో మనం చూద్దాం. పర్షియన్ అంటే పెర్షియన్ టిరానమ్మా. పర్షియన్ హిస్టోరియన్ పెరిస్టా ఏం చెప్పాడంటే, నెయిదర్ సీన్ ఇన్ ద పాస్ట్ నార్ సీన్ ఇన్ ద ఫ్యూచర్ అబౌట్ మార్కెట్ రిఫార్మ్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇలాంటి సంస్కరణలు రాసుకోండి ముందు. పెరిస్టా మాటల్లో మనం వింటే, ఇలాంటి సంస్కరణలు గతంలో ఎప్పుడు నేను చూడలేదు, భవిష్యత్తులో చూడబోము. neither seen in the past nor seen in the future. The words of Perista about the reforms of Alauddin Khilji. మా అతను మాట్లాడలేదు. అయితే మరి అల్లావుద్దీన్ ఖిల్జీ సో ముఖ్యంగా మనకి ఈ మార్కెట్ రిఫార్మ్స్ అనేవి ఈ సెంట్రల్లో ఉండేవమ్మా. సౌత్ ఇండియాలో ఏం లేదు, ఢిల్లీ ఆ ప్రాంతంలో సెంట్రల్లో ఉండేవి, కేంద్రీకృత ప్రాంతంలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ, ఇతని ఫోకస్ అంతా ఏంటమ్మా ఆర్మీ మీదే ఉండేది. ఎందుకంటే సో ఆర్మీ బలంగా ఉంటేనే ఈ రాజ్యాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేయొచ్చు అన్న ఫీలింగ్. సో ఈ ఆర్మీకి తక్కువ ధరల్లో వస్తువులు లభించాలి అనేది అతని కాన్సెప్ట్. కాబట్టి ఈ మార్కెట్లో దొరికేటటువంటి ఏవైతే ఈ సరుకులు ఉంటాయో వాటి ధరలు ఏవైతే ఉంటాయో వాటిని ఇతను నియంత్రణ చేశాడమ్మా. నియంత్రణ అంటే కంట్రోల్ చేశాడు. ద ప్రైసెస్ ఆఫ్ ఆల్ ద కమోడిటీస్ వర్ రెగ్యులేటెడ్. అన్ని వస్తువుల ధరలని ఇతను నియంత్రించాడు. అండ్ మెజర్స్ వర్ టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ కమోడిటీ వాజ్ సోల్డ్ యాజ్ ఫర్ ది డిక్టేటెడ్ ప్రైస్. సో అంతేకాకుండా కొన్ని మెజర్స్ కూడా తీసుకున్నాడు. ఏంటవి? ప్రతి వస్తువు ఎంతకు అమ్మాలో అది రాజే నిర్ణయిస్తాడు. ఆనియన్స్ 1 kg 10 రూపీస్కి అమ్మాలంటే అది సుల్తాన్ ప్రైస్ డిక్టేట్ చేస్తాడు, అదే కంటిన్యూ అవ్వాలి. ఏమా వస్తువుల ధరలను నియంత్రించి ఆ వస్తువులకు ఒక ధరనే ఇచ్చేది కూడా. అంతేకాకుండా వస్తువుల ధరలు నియంత్రించకుండా ఆ ధరలు రన్ అవుతున్నాయా లేదా అనేదానికి కూడా ఇతను ఏంటి కొన్ని మెజర్మెంట్స్ కొన్ని మెజర్స్ తీసుకున్నాడమ్మా. ఏంటంటే సరాయ్ ఈ ఆదిల్. సో ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయంటే ఈ మార్కెట్లో దొరుకుతాయి. సరాయ్ ఈ ఆదిల్ సపరేట్ మార్కెట్స్ స్టార్ట్ చేశాడమ్మా. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు తర్వాత రైతు బజార్లు స్టార్ట్ చేశాడు కదా, అట్లా అక్కడ సరాయ్ ఈ ఆదిల్ అంటే సెపరేట్ మార్కెట్స్, ప్రత్యేక మార్కెట్లు. నెక్స్ట్ సహానా ఈ మండి. వీళ్ళు మార్కెట్ సూపర్వైజర్స్ అమ్మా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా ధరలు అంతకే అమ్ముతున్నారా లేదా అంతకంటే ఎక్కువకు అమ్ముతున్నారా అన్నది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాళ్ళు ధర కొలిచేటప్పుడు కరెక్ట్గా తూకం చూస్తున్నారా లేదా తనిఖీలు అవి. ఇప్పుడు వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా గ్రూప్ 2లో. సో అట్లా సహానా ఈ మండి అంటే ఆ కాలంలో మార్కెట్ సూపర్వైజర్స్ ఉండేవారు. సో ఇవన్నీ ఎక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ మిలిటరీ ఏరియాస్లోనే చేస్తారు. ఎందుకంటే అతనికి కోరిక ఏంటి, జయించాలి, భారతదేశాన్ని మొత్తాన్ని జయించాలని. సో జయించాలంటే మిలిటరీ స్ట్రాంగ్ ఉండాలి. మిలిటరీ స్ట్రాంగ్ ఉండాలంటే మిలిటరీ వాళ్ళకి తక్కువ ధరలకి ఇవి రావాలి. ఎస్, ఇట్లా
అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మనం చూస్తే ఇట్లా ముఖ్యంగా ఈ ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్, తర్వాత నొబిలిటీ అణిచివేత, ధనిక వర్గాల వారి అణిచివేత, తర్వాత మిలిటరీ రిఫార్మ్స్, మార్కెట్ రిఫార్మ్స్ అనేవి మనం నిజంగా చెప్పాలంటే ముందెప్పుడు చూడలేదు. సో తర్వాత అయితే ఇప్పుడు మనం చాలా వరకు అక్బర్ కాలంలో తర్వాత మనం బట్ ఎనీవే ఈ రిఫార్మ్స్ అనేవి మనకు పెరిస్టా చెప్పినట్టు మనకి చాలా గొప్పగా మనం చూడొచ్చమ్మా. ఇది మనకి సెకండ్ క్వశ్చన్.